తత్వం అంటే ఫిలాసఫీ, హేతుత్వం రేషనాలిటీ, మానవవాదం అంటే హ్యూమనిజం. ఇవి అన్ని మనకు తెలిసిన విషయాలే. అయితే వీటి గురించి నా క్లారిటీ ఇప్పుడు మిత్రులు సత్య గారు ప్రశ్న వేశారు చూడండి. సైన్స్ మతంలో సైన్స్ ఉంటే ఇక సైన్స్ తోటి పని ఏంది అంటే, మతం అంటే మనం ఏం చెప్తున్నామంటే వ్యవస్థీకరించబడిన జ్ఞానం, అంటే ఆగిపోయిన ఆలోచన, అంటే మూఢనమ్మకాలన్నీ వాటిలో నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అందువల్ల సత్యనారాయణ గారిని చెప్పినట్టుగా గంగా నెత్తిన మోయటం ఏంటి, ఇవన్నీ కథలు. అది అన్ని మతాల్లో కూడా అవే ఉన్నాయి. అయితే ఏ మతానికి ఆ మతం ఏం చెప్తుందంటే, మేము చెప్పేది కరెక్ట్, ఇతర మతాలన్నీ తప్పు అనే దశ దాకా వెళ్ళింది. ఒక పుస్తకాన్ని పాత హేతువాద సంఘం 1930లో నుంచి ప్రయాణం చేసిన వారి పేర్లు ఏదో సత్యనారాయణ గారు ఒకటి ఆయన అభిప్రాయాలన్నీ రాశారు. ఆయన క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు ఉన్నారు చూడండి, క్యాథలిక్ మతం నుంచి వచ్చిన ఆయన హేతువాద సంఘంలో ఆయన చెప్తూ ఆ క్యాథలిక్ మతంలో ఏమేం చెప్పారు అనేది విమర్శలు కూడా చేశాడు. చాలా చక్కగా ఉంది. చిన్న బుక్లెట్ ఒకటి ఆయన వ్యాసాలతోటి కూడింది, సత్యనారాయణ గారు తెలుగులోకి మార్చారు. చాలా బాగుంది. ఇక్కడ ఏమైందంటే అండి, సైన్స్ అంటే ఏంటి? సైన్స్ అంటే మనం ఏంది, నియమబద్ధం. ప్రకృతిలో అంతా నియమబద్ధత ఉంది, క్రమబద్ధత ఉంది. జీవ ప్రకృతిలో ఉంది, నిర్జీవ ప్రకృతిలో ఉంది. ఆ క్రమబద్ధతని మనిషి సూత్రబద్ధంగా ఏది ఎందుకు ఎలా జరుగుతుందని తెలుసుకోవడమే సైన్స్. అంటే క్రమబద్ధమైన మనిషి విజ్ఞానమే సైన్స్ గా మనం చెప్తున్నాం. క్రమబద్ధమైన విజ్ఞానం ఉంటే వాళ్ళు చెప్పినట్టుగా, ఇప్పుడు ఖురాన్ కానివ్వండి, బైబిల్ కానివ్వండి, లేకపోతే మత గ్రంథాలు ఏవైనా కానివ్వండి, వాటిలో కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకొని స్థిరీకరించబడ్డాయి. అవన్నీ ఆధునిక విజ్ఞానానికి ముందు నిలబడం. ఇవాళ మనం చూసేటట్టయితే సైన్స్ అనేది సాంకేతికంగా మనిషి ఉపయోగించుకునేది. మతాల్లో చెప్పే ఏదో కణాచి ఉంది, అది మనం తెలుసుకోవాల్సింది అనే దాకా తీసుకెళ్ళాలి. వీటిని ఏమంటామంటే రివైవలిజం, మత పునరుజ్జీవనవాదాలు. ఇవన్నీ అవన్నీ ఎవరు చేసినా అంత లోతుగా చెప్పారు, అంత ఇదిగా చెప్పారు అనేది భారతదేశాన్ని భ్రష్టు పట్టించడానికి కారణం మతమే. ప్రపంచంలో ఎక్కడైనా భ్రష్టు పట్టించడానికి కారణం కూడా మతమే. ఎందుకంటే అవి కాదన్న వాళ్ళ మీద దాడులు చేశారు, చంపారు. బ్రూనోని కానివ్వండి, ఇటువంటి వాళ్ళని కానీ, ఇవన్నీ. అందువల్ల మతాల్లో ఏదైనా కాణాచి ఉంటే, మా దాంట్లోనే సైన్స్ ఉంటే ఇంతకాలం ఏం చేస్తున్నారు అంటే, మూఢ విశ్వాసాలన్నీ మతాల్లోనే స్థిరీకరించబడ్డాయి. ఈ హేతుత్వం రేషనాలిటీ అంటున్నాం చూడండి, మనిషిలో సహజ సిద్ధంగా అనే ఈ హేతుత్వం ఉంది. ఏమిటి, ఎందుకు, ఎలా, ఈ జరిగే వాటిని పరిశీలించి ఒక నిర్ణయానికి రావడం. ఈ హేతుత్వాన్ని సరైన వికసించకుండా మతాలు అడ్డుపడుతూ వచ్చింది. వారికి నువ్వు ప్రశ్నించబాక, నువ్వు ఆలోచించబాక, అంతా మేమే ఆలోచించాం, మేము చెప్తాం, మేము చెప్పింది నువ్వు ఫాలో అవడమే అనే దశ దాకా మతాలు తీసుకెళ్ళింది. ఇక మానవవాదం ఏం చెప్తుందంటే, ఇక్కడ మానవవాదానికి మతవాదానికి తేడా ఉందండి. మతవాదానికి ప్రమాణికం ఏంది? వాళ్ళు చెప్పిన మత సిద్ధాంతాలు. అది ఒక ఫిలాసఫీ అంటున్నారు. అది ఫిలాసఫీ అయినా ఇంకోటి అయినా తత్వం ఎలా అవుతుంది? అది ఆ మూఢనమ్మకాలను విమర్శించడానికి. మనం చెప్పే ఫిలాసఫీ ఏంటి? ఈ ఫిలాసఫీ అంటే సైన్స్ ని అనుసరించాలా. ఎందుకంటే సత్య దర్శనం చేయడానికి సైన్స్ మార్గమే తప్ప రెండో మార్గం లేదు. నిత్య నూతనంగా పెరిగే మోడర్న్ సైన్సే ఆధారంగా మన ఫిలాసఫీ ఉండాలి తప్ప, మన ఫిలాసఫీ పోయి మత గ్రంథాల్లో దేవరాడటం, లేకపోతే వాటిల్లో ఉన్న ఇంకేదో ఉంది మనం తెలుసుకునేది. మనం ఎంత తెలుసుకున్నప్పటికీ మతంలో కొద్దిగా తెలుసుకున్న లెవలేషన్ కూడా లేదు.
అయితే వాటిల్లో ఉంది. అది అది మనం సరిగా తెలుసుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. సైన్స్ వల్ల టెక్నాలజీని వాడుకోవచ్చు తప్ప అసలు సత్యాలు తెలుసుకోవాలంటే మతంలో దూరాలనేది చాలా మంది ఇప్పటికీ కూడా అంటే జిడ్డులాగా అది వదలకుండా పట్టి పీడిస్తుంది మానసికంగా మనుషులు. ఇవాళ దేన్ని తెలుసుకోవాలన్నా మనకు ఆధారం ఏంటి? సైన్స్, మోడర్న్ సైన్స్. మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది? ఇది రైటా రాంగా, ఎలాగ చేయాలా అనేది. ఏ సిద్ధాంతాలైనా సరే, అది రాజకీయాలైనా సరే సైన్స్ మోడర్న్ సైన్స్ రావాల్సి. అట్లా మనం చూడాలి తప్ప దీంట్లో లేదు. ఇక్కడ మతవాదంలో వచ్చేటప్పటికి కేంద్రం ఎవరు? దేవుడు. మతం చెప్పిన ఫిలాసఫీ అది ఆగుతుందా? అది చెప్పిన ఫిలాసఫీ ప్రకారం నడితే నీకు మంచి జరిగింది, లేదు వాటికి వ్యతిరేకంగా చెప్తే నీకు చెడు జరిగింది అనేది ఒక ఇది సైన్స్ వల్ల ఉపయోగించే సాంకేతికంగా వచ్చే వాటిని మనిషి ఉపయోగించుకుంటున్నాడు. కానీ సైన్స్ ఫిలాసఫీ ఏం చెప్తుంది? ఈ భూమి ఉంది, ఈ భూమి మీద మనం అంతా జీవిస్తున్నాం. వాళ్ళు ఏం చెప్పారు? రాత్రి కోసం ఒకడు చంద్రుడిని, పగల కోసం సూర్యుడిని పెట్టాడు అన్నట్టు అంట రకరకాల పిచ్చి కథలు. అవన్నీ అవుట్డేటెడ్ అవుతున్నాయి, అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయింది. ఇవాళ మనిషి విశ్వానికి కేంద్రం కాదు. దేనికి కేంద్రం? మనిషి వాడి జీవితానికి వాడి కేంద్రమే తప్ప భూమి విశ్వానికి కేంద్రం అన్నప్పుడు వచ్చిన ఆలోచనలు అవన్నీ. ఇవాళ ఎక్కడ దాకా పెరిగింది సైన్స్? కోటాను కోట్లుగా విశ్వం ఎంతో ఉంది. ఆ విశ్వ పదార్థం అంతా విస్తరిస్తూ ఉంది. ఇందులో మనకి ఎనర్జీ రూపంలో ఉన్నది 96% అయితే ఘన రూపంలో ఉన్న గోళాల రూపంలో, లేకపోతే నెగ్గులాల రూపంలో, నక్షత్రాల రూపంలో, సూర్యుడి రూపంలో ఇది ఘనంగా అనుకుంటే మనం అవి అంతా 4% ఉంది. ఎనర్జీగా రూపంలో 96% ఉందనే దాకా ఆధునిక విజ్ఞానం మనం ముందు పెట్టింది. దీనికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ దగ్గర నుంచి మనం చూసుకునేటట్టయితే, ఎందుకంటే ఆయన వాస్తవంలో ప్రదేశ కాలాలు ఇవన్నీ మార్పు చేసిన ఆయనే ఎంతకాలం నుంచి ఉందనేది. వీళ్ళకి వీళ్ళ మతాల్లో ఉన్న సైన్స్ ఏంది? కొండలు దాటి నదులు దాటి బయటికి పోలా వీళ్ళకి. దీన్ని చుట్టూ అల్లబడి ఉంటాయి. అందువల్ల మతాలు అనేది తిరస్కరణకు గురి అవ్వాలి తప్ప వాటిని తీసుకెళ్లి ఆధునిక విజ్ఞానంతో పోల్చడం హాస్యాస్పదం నిజంగానే. అందువల్ల మనం ఏం చేయాలంటే మనిషి కేంద్రంగా, మానవవాదంలో మనిషి కేంద్రం అవుతాడు, మతవాదంలో దేవుడి కేంద్రం అవుతాడు. మానవవాదంలో మనిషి కేంద్రం అయితే మంచి చెడులకి, తన మంచికి చెడుకి, తన కష్ట నష్టాలకి మనిషే మూలమవుతాడు. అందువల్ల మోడర్న్ సైన్స్ ని తీసుకొని, మానవవాదాన్ని తీసుకొని, హేతువాదాన్ని తీసుకొని మనం ప్రయాణం చేయాలి. హేతువాదం అంటే మనిషి ఆలోచన విధానం, మానవవాదం అంటే మనిషి శ్రేయస్సు కోరేది. హేతువాదానికి మానవవాదానికి మూలం మనిషిలోనే మనం చూస్తాం. అందువల్ల మనిషి శ్రేయస్సుకు మనిషి మూలంగా మతాలు కావు, దేవుళ్ళు లేరు అనేది మానవవాదం ఇది సారాంశం. ప్రపంచంలో ఇవాళ మనం ఎన్నో మతాలను చూస్తున్నాం, వాటి సారాంశాన్ని చూస్తున్నాం. అవన్నీ అవుట్డేటెడ్ సిద్ధాంతాలని తేలిపోయినా దాన్ని పట్టుకుని ఊగులాడుతున్నారండి మనుషుల ఆలోచనలు అక్కడ దాకా. వాటి నుంచి వాళ్ళు బయటకి రావాల్సిన అవసరం ఉంది. పోతే ఈ హేతువాదం, మానవవాదం వీటిలో ఈ ఫిలాసఫీ చాలా గొప్ప ఫిలాసఫీ, చాలా చాలా గొప్ప ఫిలాసఫీ. అయితే ఇవాళ హేతువాదులు, మానవవాదులు కేవలం ఫిలాసఫీతోనే పరిచయం కాకుండా ప్రపంచంలో జరుగుతున్న వాటి మీద, విధ్వంసకాండ మీద, లేదంటే ఇవాళ కాక్రోచ్లో ఇవాళ చేశారు, వాటి మీద కూడా ఎవరు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తానే ఉన్నారు. ఇందిరాగాంధీ రాజకీయ బాల్యంలో ఉన్నప్పుడు నెహ్రూ గారు ఒక మాట అన్నాడు, ఏమ్మా హ్యూమనిస్ట్ లో ఏం మాట్లాడుతున్నారో గమనించు, వాళ్ళు అడ్వాన్స్డ్ థింకింగ్ లో ఉంటారు అని ఇందిరాగాంధీకి చెప్పారట నెహ్రూ గారు. అలాగే ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న వాటి మీద మూలాలకు పోయి
మాట్లాడేవాళ్ళు, చేయగలిగిన వాళ్ళు కమ్యూనిస్ట్ వాస్తవంగా ఒక పెట్టు పైకి ఉంటారు. అందువల్ల జరుగుతున్న విషయాల మీద కూడా మన స్పందనలు పిలిపించాల్సిన అవసరం ఉంది. మనం ఫిలాసఫీ చెప్పుకుంటూ పోతే నాలుగు గోడల మధ్య ప్రపంచంలో జరిగిపోతా ఉంటాయి. మన మీడియా ఇవన్నీ 70,000 అంటుంటే మోడీ గారి మీడియా దాదాపు 5 లక్షల మంది ఢిల్లీలో ఉన్నారంట. కాక్రోచ్ వాళ్ళు దాదాపు సక్సెస్ అయ్యారు, అయి తీసేశారు. అయితే ఇవన్నీ తప్పుల మీద కూడా, రాజకీయాల మీద కూడా, సిద్ధాంతాల మీద కూడా ప్రశ్నించగలిగే స్థాయిలో మనం మనుషుల్ని తీసుకెళ్లాల్సిన అవసరం బట్టి తప్పకుండా ఉంది. దీంట్లో పాల్గొన్న మిత్రులు అందరికీ, శ్రీనివాసాచారి గారు, హనుమంతారెడ్డి గారు, ఇంకా చాలా మంది పాల్గొన్నారేమో నాకు తెలియడంలా, సత్యనారాయణ గారు, వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.